జీహెచ్ఎంసీ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కమిషనర్ ఆమ్రపాలి. చాలా ఏళ్లుగా ఒకే చోట ఉన్న వారి బదిలీకి కమిటీ ఏర్పాటు చేశారు. అయితే బదిలీలు నిలిపివేసి జీహెచ్ఎంసీలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు అధికారులు. గతంలో 11 మంది జాయింట్ కమిషనర్లకు మున్సిపల్ కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చి బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పైరవీలు చేసుకుంటూ జీహెచ్ఎంసీలోనే ఉంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ప్రక్షాళనపై మరిన్ని వివరాలు శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీలో మార్పులకు కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అన్ని శాఖల్లో జరుగుతున్నటువంటి ప్రక్షాళన జీహెచ్ఎంసీలో కూడా మొదలు అయిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి డెడ్ లైన్గా గత నెల 31వ తేదీ వరకు విధించింది. అప్పటి వరకు అన్ని ట్రాన్స్ఫర్లు చేసేందుకు ప్రయత్నాలు చేసుకోవాలి. దాంతోపాటు పూర్తి స్థాయిలో అప్పటి వరకు 31వ తేదీ వరకు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ చేయాలని ఆదేశించింది. అయితే రీసెంట్గా దాదాపుగా 31 మంది జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జియో తీసుకొచ్చింది. అందులో మొత్తం 11 మంది డిప్యూటీ కమిషనర్లు కానీ జాయింట్ కమిషనర్లుగా జీహెచ్ఎంసీలో అనేక సంవత్సరాల నుంచి అంటే 4-5 సంవత్సరాల నుంచి ఒకే చోట పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో మంచి సంబంధాలు కావచ్చు, అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసినటువంటి మహేందర్కి ఉన్నటువంటి సత్సంబంధాలతో లేకపోతే ఆయనకి ఎంతో కొంత ముట్ట చెప్పి పోస్టింగ్లు తెచ్చుకున్నారు అని అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో దాదాపుగా 2500 మందిని ట్రాన్స్ఫర్ చేయాలి లాంగ్ స్టాండింగ్గా. అంటే దానికి ఒక క్రైటీరియా పెట్టింది. 4 సంవత్సరాల కన్నా ఒక్క రోజు ఎక్కువ ఒకే చోట పనిచేస్తున్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఒక కమిటీ ఫామ్ అయింది. 4 అడిషనల్ కమిషనర్లతో కూడినటువంటి ఒక కమిటీ ఫామ్ అయింది. ఎవరిని ఎక్కడ వేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళు మంచిగా పనిచేస్తారు అండ్ దాంతోపాటు ప్రస్తుతం వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంది, వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో ఎట్లాంటి పని కనబరుస్తున్నారు అనేటువంటి అంశాలపైన ఒకవైపు కమిటీ స్టడీ చేస్తూ ఉంది. మరోవైపు 31వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ట్రాన్స్ఫర్ చేసింది. దాదాపుగా 11 మందిని చేస్తే ఇవాళటి వరకు అంటే కరెక్ట్గా మనం గమనిస్తే ఇవాళ 6వ తారీఖు సరిగ్గా 7 రోజులు పూర్తయింది. అంటే దాదాపుగా వారం కంప్లీట్ అయింది. ఇప్పటికీ కూడా వారిని ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసిందో వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్లేస్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి అధికారి ఇప్పుడు ఇంకా జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నారు. ఆమె నిన్న కమిషనర్, మేయర్తో పాటు కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్లో ఆమె పాల్గొన్నారు. అట్లాగే గోషామైల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తే అనేక విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. అదే కాకుండా జీహెచ్ఎంసీలో శానిటేషన్ జాయింట్ కమిషనర్గా అనేక సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ఆఫీసరు ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నాకు ఈ శాఖలో కాకపోతే ఇంకో శాఖలో అయినా నాకు పోస్టింగ్ ఇవ్వండి, కానీ నేను జీహెచ్ఎంసీని వదిలి వెళ్ళను అనేటువంటి అని మొండి పట్టుకొని ఉన్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. కేవలం ఆమె ఒక్క ఆఫీసర్, ఆమె లేడీ ఆఫీసర్, ఆమె ఆఫీసర్ కోసం దాదాపుగా 24 మంది ఉన్నతాధికారులు కావచ్చు లేదంటే సీనియర్ ఐఏఎస్లు, సీనియర్ ఆఫీసర్ల నుంచి పైరవీలు ప్రారంభించారనేది మనకి ఉన్నటువంటి సమాచారం. నేరుగా కమిషనర్కి కూడా నిన్న ఒక అధికారి వచ్చి ఇగో ఇది పలానా ఆఫీసర్ని రిటైన్ చేసేందుకు ఈ లెటర్ తీసుకొచ్చిన పలానా సీనియర్ అధికారి నన్ను పంపించినారు అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే అమ్రపాలి దాన్ని తిరస్కరించారు పూర్తిగా. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్డర్. మీకు ఏ ఆఫీసర్ ఇక్కడ కావాలని అనుకుంటున్నారో లేకపోతే ఎవరి కోసం పైరవి చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళని నేరుగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, కానీ కమిషనర్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే లేకపోతే నా దగ్గరికి వచ్చి లెటర్ ఇస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు అని సున్నితంగా దాన్ని తిరస్కరించి అక్కడ వచ్చినటువంటి అధికారిని కమిషనర్ ఇక్కడ నుంచి పంపించేశారు. అట్లాగే ఇతర డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్నటువంటి చాలా మందిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. జీహెచ్ఎంసీ మొత్తానికి కూడా ఒక సెక్రటరీ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలోనే
కౌన్సిల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ లేదంటే లోపల జరిగేటువంటి అంటే స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ జరుగుతూ ఉంటాయి. అయితే దానికి కీలకంగా వివరించేటువంటి సెక్రటరీ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే నేను కొన్ని రోజుల క్రితమే వచ్చిన కదా, నేను ఇక్కడనే ఉంటా, నన్నెందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చాలామంది అధికారుల చుట్టూ తిరిగి ఆయన కూడా ప్రయత్నం చేసినారు. కానీ ససేమిరా ఎవరు ఒప్పుకోకపోవడంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడైతే ఆయన ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ కూడా వెళ్ళి అంటే అక్కడ వెళ్ళి ఆయన జాయిన్ అవ్వలేదు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. మొత్తము ఎగ్జాక్ట్గా 11 మంది జాయింట్ కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లను, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కమిషనర్గా లేదంటే కొంతమందికి కరీంనగర్, వరంగల్ లాంటి కార్పొరేషన్లలో అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మొత్తం 11 మంది లిస్టు చూస్తే మహా అయితే ఒకరిద్దరు మేబీ జాయిన్ అయ్యి ఉండొచ్చు, కానీ మిగతా ఎవ్వరు కూడా ఎక్కడా కూడా వెళ్ళి జాయిన్ కాలేదు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. అడ్మిన్ విభాగం నుంచి ఒక ఆఫీసర్ని ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిందో వాళ్ళకి నేరుగా కాల్ చేసి మీరు జిహెచ్ఎంసీ నుంచి రిలీవ్ అయ్యారా అని అడిగితే అసలు నాకెందుకు కాల్ చేస్తున్నారు, మీరు ఎవరు నన్ను అడగడానికి అని అధికారి ఇక్కడ నుంచి కాల్ చేసినటువంటి వాళ్ళ మీద సీరియస్ అయ్యి కాల్ కట్ చేసినారు. సో అట్లా చాలామంది ఇంకా జిహెచ్ఎంసీని ఆనుకొని ఉండాలి, లేకుంటే జిహెచ్ఎంసీలోనే నేను పనిచేయాలి, హైదరాబాద్ నేను వదిలి వెళ్ళను అనేటువంటి భీష్మ పట్టుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇంకా అడ్మిన్ సెక్షన్లో దాంతోపాటు స్పోర్ట్స్ విభాగంలో జాయింట్ కమిషనర్లుగా లేకపోతే జాయింట్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వచ్చాయి. ప్రస్తుతం ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి ఆ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక జిహెచ్ఎంసీలో పోస్టు వస్తే ఇక్కడ నుంచి నేను వెళ్ళను, మేబీ మరి వాళ్ళకి పైసలు అలవాటు అయినాయో, లేకపోతే లంచాలకు అలవాటు పడ్డారో, లేకపోతే సీట్కి అలవాటు పడ్డారో, ఇక్కడ దొరికేటువంటి వాహనానికి అలవాటు పడ్డారో, ఫ్రీగా వచ్చేటువంటి సిమ్కి అలవాటు పడ్డారో మనకైతే తెలియదు. కానీ జిహెచ్ఎంసీలో పోస్టింగ్ ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నాకు జిహెచ్ఎంసీలోనే సీటు కావాలి, ఒక సీటు కాకపోతే ఇంకో సీట్ అయినా ఇవ్వండి, కానీ జిహెచ్ఎంసీని వదిలి నేను వెళ్ళను అనేటువంటి భీష్మ పట్టుతో చాలామంది అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్ అయినటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ లేకపోతే జనరల్గా ట్రాన్స్ఫర్స్లో కానీ మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఎవరిని కూడా మళ్ళీ పైరవీలు చేసుకున్నా లేకపోతే ఇంకా ఇతర ప్రయత్నాలు చేసుకున్నా ఉపేక్షించేది లేదు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అని వాళ్ళకి వచ్చినటువంటి అంశం. సో ఇప్పుడు మనము ఈ అంశం నడిపిన తర్వాత లేకపోతే ఈ వార్త వచ్చిన తర్వాత అయినా సరే అధికారుల్లో మార్పు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ అధికారితో మనం మాట్లాడితే ఆయన క్లియర్గా ఒక అంశం చెప్పారు, హైదరాబాద్లో అంటే సరే పని చేస్తాం, మరి ఊర్లలో కూడా జనాలు ఉంటారు, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలు కానీ అందాల్సి ఉంటుంది, వాళ్ళకు కూడా మీరే కదా అధికారులు, ఎందుకు వెళ్ళి పని చేయడానికి ఇష్టపడట్లేదు అని ఆ సీనియర్ అధికారి సదరు కొంతమంది అధికారులకి అడిగినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో 11 మంది అధికారులను ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వారందరూ కూడా తొందరగా ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడ తొందరగా వెళ్ళి జాయిన్ అవ్వాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే తోటి ఉద్యోగస్తులు కూడా ఇస్తున్నారు. మరి ఆ సదరు జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు లేకపోతే ఇతర ఏఎంసీలు కానీ మరి వారు వెళ్తారా, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫైనల్గా ఇంకో అంశం చెప్పే ప్రయత్నం చేస్తాం, ఎవరికి కూడా ఏ సీటు కూడా పర్మనెంట్ కాదు. ప్రభుత్వంలో ఒకసారి వచ్చిన తర్వాత కానీ జనాల కోసం పనిచేస్తామని ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజలకు అవసరాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు కావచ్చు, జనాలకు అందాల్సినటువంటి పథకాలు లేకపోతే వాళ్ళకి అందించాల్సినటువంటి సౌకర్యాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికారిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా సరే ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. అది గవర్నమెంట్ ఉద్యోగికి అది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ వాళ్ళ సర్వీస్లో మొత్తంగా. మరి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలతో కానీ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీలతో పిఏలతో పైరవీలు చేసుకొని చాలా అమౌంట్ ముట్ట చెప్పి ఇక్కడ పోస్టింగ్లు సంపాదించిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసే విధంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ట్రాన్స్ఫర్ జరిగాయి, రాబోయే రోజుల్లో మరికొన్ని ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 11 మంది కాకుండా జిహెచ్ఎంసీలో దాదాపుగా 2500 మంది ట్రాన్స్ఫర్కి సిద్ధంగా ఉన్నారు.
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఏఎంసీ వీళ్ళందరినీ, డిప్యూటీ కమిషనర్ ఈ స్థాయి వరకు అందరినీ కూడా రాబోయే 15 లేదా 20 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అది కాకుండా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉంటే దాదాపుగా 20 మంది మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ 20 మంది అందరి మెడికల్ ఆఫీసర్ని కూడా పూర్తి స్థాయిలో షఫల్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది అనేది అడ్మిన్ అధికారుల దగ్గర నుంచి లేదా హెల్త్ విభాగంకి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పటికైనా సరే ట్రాన్స్ఫర్లు చేస్తే వెళ్తారా లేదా ఇంకా పైరవీలతోనే వాళ్ళు కావాల్సినటువంటి పోస్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.